సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే టీఆర్ఓ ఉంటాడు కదా, వాడు ఎవడో ఉంటాడటండి. ఇప్పుడు ఇంకా ఆ భూమికి సంబంధించింది ఏదైనా కానీ ఇంకా వాడి దగ్గరికే వెళ్ళాలంట. మనం అమ్ముకున్న, తనఖా పెట్టుకున్నా, లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామన్నా, లేదన్నా ఎవడన్నా వచ్చి మన పొలంలో కంచేసినా, ఇంకేది సంబంధించినైనా మనం ఆడి దగ్గరికి వెళ్ళాలంట. ఆడికి తర్వాత ఏమో హైకోర్టుకి వెళ్ళిపోవాలంట. ఏంటి హైకోర్టులోకి వెళ్ళాలంట, మళ్ళీ ఈడి పర్మిషన్ ఇవ్వాలంట. హైకోర్టు వాళ్ళ జడ్జిమెంట్ రివీల్ చేసినా మళ్ళీ దీన్ని వీడు ఆమోదించాలంట. అసలు అంటే మైండ్ అయినా దొబ్బుతుందారా నీకు జగన్ బాబు? అసలు ఈ మైండ్ ఉన్నవాడైతే మరి ఇలాంటి పని చేయటరా? మరి దీని ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. గబాలని ఎవడన్నా ఏదన్నా అమ్ముకోవాల్సి వస్తుంది. ఏదో ఎవడో నువ్వు ఇచ్చిన టీఆర్ఓ నా కొడుకు ఉంటాడో పోతాడో తెలియదు, వాడు ఏ లీవ్లోనే దింగించుకుంటాడో. అప్పుడు ఏం చేద్దామని చెప్పు? అసలు నువ్వు ఎన్ని పెట్టినా ఇలాంటి తోడు పెడతా చాలరా నీ